వెల్కమ్ టు యూటీవీ. ప్రస్తుతానికి రాష్ట్రంలోనే కాదు దేశమంతా ఎగ్జిట్ పోల్స్ వైపే చూస్తుంది. ఏ సర్వే ఏ పార్టీకి అనుకూలంగా ఉండబోతుంది, అసలు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకున్నట్టయితే అందరి నోట వినబడుతున్న పేరు కేకే సర్వే. అసలు ఈ కేకే సర్వే ఏం చెప్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లని చెప్తుంది, అటు వైసీపీ అధికారంలోకి రాబోతుందా, ఇటు కూటమి అధికారంలోకి రాబోతుందా, కేకే సర్వే చెప్పింది నిజంగా పోతుందా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయనే కాబోతున్నాడా, అసలు ఈ కేకే సర్వే ఏంటి, ఈ కేకే సర్వేకి సంబంధించిన వివరాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉదయ్ గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. ఉదయ్ గారు, అసలు ఈ కేకే సర్వే రిపోర్ట్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది? మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నట్లుగా దేశవ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు ఎగ్జిట్ పోల్స్ వైపే చూస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు కట్టబెట్టారనేటువంటి విషయాలు మనం ఒకసారి మాట్లాడుకుంటే కనుక మరికొద్ది గంటల్లోనే, అంటే గంటల కొద్ది వ్యవధిలోనే ఎవరికి అధికారం రాబోతుంది, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ముఖ్యంగా దేశంలో ఎవరికి అధికారం కట్టబెట్టబోతున్నారు ప్రజలు అనేటువంటిది ఇంకొద్ది గంటల్లోనే మనకు తెలబోతోంది. అయితే దానికి సంబంధించి ప్రస్తుతానికి ఎగ్జిట్ పోల్స్ వైపు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అసలు ఏం చెప్పాయి, ముఖ్యంగా ఈ కేకే సర్వే గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే కనుక కేకే సర్వే విస్తుపోయేటువంటి నిజాలు అయితే మనకు చెప్పింది. ఒకసారి కేకే సర్వే చెప్పినటువంటి అంశాలను మనం గమనిస్తే కనుక కేకే సర్వే గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారు సర్వే చేయడం జరిగింది. దాంట్లో వైసీపీకి కేవలం 14 సీట్లు మాత్రమే వస్తాయనేటువంటి విస్తుపోయేటువంటి నిజాలు అయితే వారు చెప్పడం జరిగింది. కేవలం 14 సీట్లకు మాత్రమే వైసీపీ పరిమితం అవుతా ఉంది. ఏదైతే 2019లో 151 సీట్లు కట్టబెట్టారు. ప్రస్తుతానికి అదే ఏపీ ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 14 సీట్లు మాత్రమే కట్టబెట్టబోతున్నటువంటి విషయాలు కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా కూటమి అభ్యర్థులకు సంబంధించి 161 సీట్లు కూటమికి వస్తాయని చెప్పేసి వారు కూడా అంచనా వేయడం జరిగింది. అయితే వాస్తవానికి ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ వారికి రాబోతుందా, అటు పవన్ కళ్యాణ్ మేనియా ఎట్లా ఉండబోతుంది, చంద్రబాబు గారి మేనియా ఎట్లా ఉండబోతుంది, వీరి ఈ ముగ్గురు విషయంలో చూసుకుంటే కనుక 161 సీట్లు మాత్రం వీరికి కట్టబెట్టారు కేకే సర్వే. సో మొత్తానికి అటు కాంగ్రెస్ ప్రభావం ఏ విధంగా కూడా చూసినా కూడా ఏ విధంగానైతే కనిపిస్తలేదు. ఇంకోటి అదర్స్ కూడా ఎవరు కూడా ఇక్కడ పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. మొత్తానికి కేకే సర్వే అయితే ఒక సంచలనం రేపుతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కేకే సర్వే విషయాలను బట్టి చూస్తే మళ్ళీ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పేసి సర్వే ప్రకారంగా తెలియబోతా ఉంది. కేవలం 14 సీట్లకు మాత్రమే వైసీపీ పరిమితం కాబోతా ఉంది. 161 సీట్లకు టీడీపీ ఎగబాకబోతుంది సార్ అని చెప్పేసి వారు ఖచ్చితంగా గంట పదంగా చెప్పారు. అయితే మనం ఒకసారి ఇంకొన్ని సర్వే పోల్స్ కూడా ఏం చెప్పాయని చూస్తే కనుక పార్థదాస్ సర్వే అయితే వైసీపీకి 110 నుంచి 120 సీట్లు వస్తాయి. అదేవిధంగా కూటమికి ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 55 నుంచి 65 సీట్లు వస్తాయని చెప్పేసి పార్థదాస్ సర్వే కూడా మనకి ఇప్పటికే వెల్లడించింది. అదేవిధంగా స్మార్ట్ పోల్ సర్వే చూసుకుంటే కనుక వైసీపీకి 80 నుంచి 88 మధ్యలో ఆ రేంజ్ లో సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కూటమి అభ్యర్థులకు 93 నుంచి 98 ఆ మధ్యలో సీట్లు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోందని చెప్పేసి వారు ఇప్పటికే వెల్లడించారు. అదేవిధంగా జన్మంత్ పోల్ చూసుకుంటే కనుక 95 నుంచి 103 సీట్ల మధ్యలో వైసీపీ ఉండబోతా ఉంది. అదేవిధంగా 65 నుంచి 75 సీట్లలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉండబోతోంది. సో ఇట్లా అనేక సర్వే సంస్థలు అటు జాతీయ స్థాయిలో కావచ్చు, ఇటు రాష్ట్ర స్థాయిలో కావచ్చు, అనేక సర్వే సంస్థలన్నీ కూడా కొన్ని ఆ పార్టీకి, కొన్ని ఈ పార్టీకి అనుకూలంగా ఇచ్చినప్పటికీ కూడా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రము వైసీపీ సర్వేలన్నింటినీ కూడా కొట్టిపారేస్తా ఉంది. సర్వేల విషయంతో ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా వైసీపీ అధికారంలో రాబోతుందని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తా ఉంటే ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పేసి ఇటీవలే విదేశాల నుంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలందరిలో, అదేవిధంగా ముఖ్యంగా నాయకుల్లో జోష్ నింపేటువంటి ప్రయత్నం అయితే వారు ప్రధానంగా చేస్తా ఉన్నారు. కాబట్టి చూద్దాం మరికొద్ది గంటల్లోనే ఏం జరగబోతోంది. ఇటు తెలంగాణ విషయానికి చూసుకుంటే కనుక దాదాపుగా బీజేపీకి 7 నుంచి 8 సీట్లు వస్తాయని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉంటే కాంగ్రెస్ పార్టీకి మాత్రం 9 నుంచి 10 సీట్ల మధ్యలో, అంటే 8-9 సీట్ల మధ్యలో అటు కాంగ్రెస్ పార్టీ ఉండబోతుంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం అయితే 0 లేదంటే 1 అంటే సింగిల్ డిజిట్ కి పరిమితం అవుతా ఉంది బీఆర్ఎస్ అని చెప్పేసి వారు కూడా ఎగ్జిట్ పోల్స్ లో చెప్పడం జరిగింది. అయితే ఎవరికి వారుగా ఎగ్జిట్ పోల్స్ అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు, తీవ్రంగా ఎండగడతా ఉన్నారు. కాబట్టి చూద్దాం మరికొద్ది గంటల్లోనే ఏం జరగబోతా ఉంది, ప్రజలు ఎవరికి అధికారం కట్టబెట్టబోతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు రాబోతున్నాయి అనేటువంటి విషయాలు మరొకసారి నేను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి యూటీవీ. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే యూటీవీని సబ్స్క్రైబ్ చేయండి.